ఒక పక్క వరదలు మరోవైపు భారీ వర్షాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలు అతలాకుతలమయ్యాయి. చింతూరు ఏజెన్సీలోని గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కన శబరి, మరోవైపు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక దీనికి తోడు పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలను గత కొన్ని రోజులుగా వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. వరుస తుఫాన్ల ప్రభావంతో కుండపోతగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక దీంతో విలీన మండలాల్లోని వాగులు, వంకలు పొంగి పలుచోట్ల రహదారులపైన ప్రవహిస్తున్నాయి. ఈ ప్రభావంతో కూనవరం మండలం కొండరాజుపేట వద్ద కాజ్వే పైకి వరద నీరు చేరుకొని సుమారు 10 గిరిజన గ్రామాలకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. మరోవైపు విఆర్పురం మండలంలో కొండవాగు పొంగటంతో అన్నవరం గ్రామం వద్ద వంతెన పైన నుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది. ఇక దీనివల్ల విఆర్పురం, చింతూరు మండలాల మధ్య సుమారు 30 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు పైన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇక ఆగకుండా కురుస్తున్న వర్షాలకు కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున అటుగా వాహనాలను తిరగరాదని పోలీసులు ముందస్తుగానే హెచ్చరించారు. కాగా డొంకరాయి జలాశయం నిండుకోవడంతో 1,10,000 క్యూసెక్కుల నీటిని జెన్కో అధికారులు దిగువకు విడుదల చేశారు. అయితే ఈ ప్రభావంతో శబరి నదికి భారీగా వరద నీరు చేరుతోందని, ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇప్పటికే గత నెల రోజుల నుంచి కూడా వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న విలీన మండలాల ప్రజలను మరోసారి తుఫాన్ ప్రభావం తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోంది. రైట్, అల్లూరి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అక్కడ కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ మమతా. అల్లూరు జిల్లా ఏదైతే ఉందో మొత్తం జిల్లాలోనే ఉన్నటువంటి మండలాలన్నింటిలో కూడా 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అక్కడ గిరిజన జీవనం అయితే మాత్రం అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. ప్రధానంగా చింతపల్లి ఘాట్ రోడ్డు, అదేవిధంగా అరకు ఘాట్ రోడ్డు మొత్తం రోడ్డు పైన కొండ చర్యలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత అర్ధరాత్రి నుంచి కూడా ఇటు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఆ ఫైర్ సిబ్బంది కూడా మొత్తం కొండ చర్యలన్నింటినీ కూడా తప్పించి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించే పనిలో పడ్డారు. అయితే సాయంత్రం పూట ఏదైతే ఈ ఏజెన్సీ ప్రాంతాలకి ఉన్న ఘాట్ రోడ్లే ఉన్నాయి, ఘాట్ రోడ్లు మొత్తం కూడా మూసివేయాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎటువంటి రాకపోకలు ఘాట్ రోడ్ లో సాగించవద్దు అంటూ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఘాట్ రోడ్ లోని రాకపోకలకు పూర్తి స్థాయిలో కూడా మొత్తం పోలీసులు అడ్డుకట్ట వేశారు. అయినప్పటికీ కూడా ఇటు చింతపల్లి ఘాట్ రోడ్డు ప్రాంతం, అదేవిధంగా ఇటు అరకు ఘాట్ రోడ్డు ప్రాంతంలోని కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇటు జీకే వీధి మండలంలోని ఆ కొండ చర్య విరిగిపడటంతో అక్కడ ఉన్నటువంటి 4 ఇళ్లు పాక్షికంగా, 2 ఇళ్లు పూర్తిగా కూడా దెబ్బతినే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా వాగులు, వంకులు పొంగుతుండటంతో అటు ట్రాఫిక్ కి ఏదైతే రవాణాకు కూడా పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఎవరు కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏదైతే వాగులు తెగి కలవట్లు అవి తెగిపోయి గ్రామాలకు మొత్తం కనెక్షన్ తెగిపోయిందో అటువంటి ప్రాంతాల్లో
మొత్తం రెవెన్యూ రెస్క్యూ టీం మొత్తం కూడా అక్కడ ఉన్న ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఇటు గర్భిణీ స్త్రీలను, అదేవిధంగా పసిపిల్లలను, ముసలివారిని కూడా ఇటు అంబులెన్సులు, అంతేకాకుండా ప్రత్యేక వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకైతే కూడా ప్రస్తుతం తరలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరో 3-4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇటు అరకు, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ప్రాంతంలోనైతే మాత్రం జనజీవనం పూర్తిగా కూడా అస్తవ్యస్తమైనవే కాకుండా గిరిజనులు అయితే మాత్రం గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే మాత్రం పూర్తి స్థాయిలో భయపడే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు కూడా మన్యం ప్రాంతంలో ఊపందుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కలెక్టర్, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా మొత్తం దగ్గరుండి మొత్తం పరిస్థితిని సమీక్షించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.